బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపేడ, డోర్నకల్, అశ్వరావుపేట, నారాయణఖేడ్, స్టేషన్ ఘన్పూర్ ఈ అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ ఇక్కడ అన్ని చోట్ల కూడా గెలిచిన పరిస్థితి. నెక్స్ట్ బీఆర్ఎస్ ఇప్పటివరకు 4 మున్సిపాలిటీలను గెలుచుకున్న పరిస్థితి. గడ్డపోతారం, ఇంద్రేశం, ఐజా, తొర్రూరు. సో ఈ 4. నెక్స్ట్ ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఒక చోట గెలిచిన పరిస్థితి. వడ్డేపల్లి ప్లేస్ లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గెలిచారు. సో రీసెంట్ గా అతను జాగృతిలో చేరిన పరిస్థితి. సో జాగృతికి ఏ స్థాయిలో ఆదరణ ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి నిజంగా ఒక రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వీటితో పోటీ పడుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ శ్రీనన్న, వడ్డేపల్లి శ్రీనన్న కొద్ది రోజుల క్రితమే కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు. సో కల్వకుంట్ల కవిత పార్టీలో జాగృతిలో చేరారు. సో అతను అక్కడ గెలిచిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో ఇది ఒక సంచలనంగా చెప్పొచ్చు. మంచి పేరుంది వడ్డేపల్లి శ్రీనివాస్ కి. అక్కడ కొద్ది రోజుల క్రితమే కల్వకుంట్ల కవిత చెందిన జాగృతిలో చేరిండ్రు. మద్దతుదారులందరూ కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై అంటే సింహం గుర్తుపై పోటీ చేసి సింహం గుర్తి అక్కడ గెలిచిందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం లేటెస్ట్ ట్రెండ్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించిండ్రు. ఇది కూడా మిగతా పార్టీలకు ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇది ఒక జలక్ ఇచ్చే అంశం. మొత్తం 15 స్థానాలకు 9 వార్డుల్లో కాంగ్రెస్, 5వ వార్డులో బీఆర్ఎస్ గెలుపొందితే 1 వార్డు జనసేన దక్కించుకుంది. ఇక్కడ కే సముద్రంలో మ్యాజిక్ ఫిగర్ దాటని పార్టీలు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మొత్తం 16 వార్డులు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 8 వార్డుల్లో విజయం సాధించిన పరిస్థితి. సేమ్ ఇట్లనే హంగి ఏర్పడిన పరిస్థితులు మరికొన్ని కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ నారాయణఖేడ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మంథనిలో కూడా కాంగ్రెసే విజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా 13 వార్డుల్లో మొత్తం 11 కాంగ్రెస్ కి దక్కిన పరిస్థితి. బీఆర్ఎస్ అలాగే ఇతరులు చెరొక వార్డు గెలుచుకున్న పరిస్థితి. ఇక బిచ్కుంద, ఎల్లారెడ్డి ఇవి కూడా కాంగ్రెస్ వశమైనవి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, ఎల్లారెడ్డి 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బిచ్కుందలో 12 వార్డులు ఉంటే కాంగ్రెస్ 10 గెలుచుకుంది. బీఆర్ఎస్ ఇతరులు చెరో 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్ కి 10 వార్డులు వచ్చాయి. బీఆర్ఎస్ ఇతరులు 1 వార్డుని గెలుచుకున్న పరిస్థితి. భీమ్గల్ కూడా హస్తగతమే అయింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. భీమ్గల్ స్థానాన్ని 12 వార్డుల్లో 8 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 4 దక్కించుకున్నాయి. ధర్మపురి కాంగ్రెస్ దే అయింది. ధర్మపురి కూడా జగిత్యాల జిల్లా మొత్తం 15 స్థానాలకు గాను ధర్మపురిలో ఇప్పటివరకు వెల్లడైన 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే పూర్తి స్థాయిలో విజయం సాధించారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులకే అక్కడ విజయం వరించిందని చెప్పొచ్చు. నెక్స్ట్ దేవరకద్ర చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. మొత్తం 12 వార్డులు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ కి 6, బీఆర్ఎస్ కి 4, ఇతరులు 1 చోట విజయం సాధించారు. సో ఏ పార్టీకి కూడా ఇక్కడ పూర్తి మెజారిటీ రాని పరిస్థితి. మనం జిల్లాల వారీగా చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి వేములవాడలో ఇప్పటివరకు 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. బీఆర్ఎస్ 5 స్థానాల్లో, అక్కడ బీజేపీ కూడా 5 స్థానాల్లో గెలిచిన పరిస్థితి. ఇక్కడ బీజేపీ తన పోరు చూపించిందని చెప్పొచ్చు. ఇతరులు ఇండిపెండెంట్ కూడా 1 గెలిచిన పరిస్థితి. అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనం ఇబ్రహీంపట్నంలో 7 వార్డులు కాంగ్రెస్, 7 వార్డులు బీఆర్ఎస్ 2 కూడా చాలా టఫ్ ఫైటే ఇచ్చినట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇబ్రహీంపట్నంకి సంబంధించి చేవెళ్ల కూడా 4 కాంగ్రెస్ కి వస్తే 4 బీఆర్ఎస్ కి వచ్చినాయి. 1 బీజేపీ అక్కడ గెలుచుకున్న పరిస్థితి. మొయినాబాద్ లో 5 స్థానాలు కాంగ్రెస్, 3 స్థానాలు బీఆర్ఎస్, 2 స్థానాలు బీజేపీకి వచ్చిన పరిస్థితి. శంకర్పల్లిలో 5 స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలు బీఆర్ఎస్, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకున్న పరిస్థితి. నెక్స్ట్ షాద్ నగర్ చూస్తే షాద్ నగర్ లో 8 స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 5 స్థానాలను చేసుకుంది. బీజేపీ 1 స్థానం గెలుచుకుంది. అక్కడ అమనగల్లో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. బీఆర్ఎస్ 3 చోట్ల, బీజేపీ 2 చోట్ల. ఆమన్గల్లో కాంగ్రెస్ కి ఖాతా ఓపెన్ కాలేదు అని చెప్పొచ్చు.
నెక్స్ట్